ఆహా, ఏం కాలేదత్తయ్య. చాలే, రోటీ లేకపోతే ఆయన తినడం మానేస్తారా? ఉన్నదంతా సర్దుకుంటారు. చూడు ఎలా కాలిపోయిందో. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు, నేను చూడలేను. గాయమైంది నా చేతికేగా అనుకున్నాను, కానీ అది మీ గుండెని కూడా గాయపరుస్తుందని తెలుసుంటే కాల్చుకునేదాన్ని కాదు. సారీ అమ్మా, నీ గాయమైందన్న బాధలో మీ కోపంలో మా అమ్మని చూశాను. కోపంలో కూడా ప్రేమ ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. మీరు తిట్టిన ఆనందంగానే ఉంది. సారీ చెప్పి ఆ ఆనందాన్ని దూరం చేయకండి. అత్త కోడలను చూసినట్లేదు, అమ్మ కూతుర్లని చూస్తున్నట్టుంది. ఈ విధవ అక్కడ తిన్నగా ఉండుంటే బ్రహ్మాండంగా ఉండేది. అలాగే మా కోడలు చేసిన రోటీ మాకు పెడతారా లేదా? సారీ మావయ్య. కూర్చోండి అత్తయ్య, కూర్చోండి. ఆహా, పెళ్ళయ్యాక మీ అత్తయ్యకి రెస్ట్ ఇచ్చేసి నీతోనే వంట చేయించుకుంటానమ్మా. మరి అమ్మతో ఏం చేద్దాం డాడీ? నా కాళ్ళు పట్టడం, పూజలు చేయించడం, మనవాళ్ళని మనవరాళ్ళని ఆడించడం. బెస్ట్ డాడీ. చాలే, తినండి. అలాగే. ఆ చైన్ గార్డు సీడీ తీస్తున్నాడంట. అది గనక చూస్తే ఈ ముసలోని కుట్టింది నేనే అని తెలిసిపోతుంది. ఎలా ఆపాలి? చూసావా అక్క, సీడీ గురించి చెప్పిన దగ్గర నుండి తను చాలా టెన్షన్ పడుతున్నాడు.